హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ మై న్యూ వీడియో అనమాట. సో మనమైతే ఈరోజు అయితే సండే అనమాట. సో సైకిల్ రైడ్ అయితే చేయబోతున్నాం అనమాట గాయస్. అందుకని ఫుల్ ఎనర్జెటిక్గా అయితే ఉన్నాం అనమాట. ఎందుకంటే సైకిల్ తొక్కాలి కదా. సో అందుకోసం బాగా ఎనర్జెటిక్గా అయితే ఉండాలి. సో ఓకే గాయస్, మనం అయితే డైరెక్ట్ అయితే సైకిల్ మీద అయితే కలుసుకుందాం అనమాట. నెక్స్ట్ లెవెల్ అయితే ఉండదు అనమాట. రైడ్ 6కి బయలుదేరదాం అనుకున్నా, కానీ ఒక 5 minutes తొందరగానే బయలుదేరుతున్నా గాయస్. అయితే మనం బయలుదేరి అయితే కొంచెం ముందరకైతే వచ్చామన్నమాట. చూడండి, ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంటే ఆగానమాట. చాలా రోజుల తర్వాత అయితే సైకిల్ తొక్కుతున్నా కదా, కొద్దిగా కష్టం అనిపిస్తుంది అనమాట. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేశారనుకోండి, మనకు కష్టం అనేది అనిపించదు అనమాట. ఇంకా మంచిగా చేయాలి వీడియోస్ అనిపిస్తుంది. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇప్పుడైతే మనం బైపాస్లో అయితే వచ్చామన్నమాట. చూడండి, రుద్రంపేట బైపాస్ అనమాట ఇది. చూడండి, ఇక్కడికి వెళ్ళి చక్కగా అయితే వెళ్ళాలన్నమాట మనం. చూడండి గాయస్. సో గాయస్, ఇక ఇక్కడికి వెళ్ళి మనం అయితే చక్కగా అయితే వెళ్ళాలన్నమాట. మామూలుగా అయితే ఈ హైవేకి అయితే వెళ్ళాలి, కానీ ఇంకా ఇప్పటికైతే లైట్ రాలేదని చెప్పి అయితే మనం ఇంకా సర్వీస్ రోడ్లోనే అయితే వెళ్తున్నాం అనమాట. ముందర ఒక తప్పు మనం సర్కిల్ అనేది అయితే వస్తుంది అనమాట. అక్కడి వరకు అయితే ఇక సర్వీస్ రోడ్లోనే వెళ్ళొచ్చు. ఇంకా అక్కడ పోయే వరకు అయితే మనకి లైట్ వచ్చేస్తుంది. ఇంకా హైవే అయితే ఎక్కచ్చు అనమాట. ఇది చూస్తున్నట్లయితే NH44 అనమాట గైస్ ఇది. చాలా రోజుల తర్వాత సైకిల్ తొక్కుతున్నాం కదా, కొద్దిగా కష్టం అవుతుంది కానీ బట్ ఓకే అనమాట వీడియో కోసం అయితే. సో మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటిప్పుడైతే మనం కళ్యాణదుర్గం బైపాస్ కూడా అయితే రీచ్ అవుతాం అనమాట. చూడండి, ఇక్కడైతే నేను సైడ్కి అయితే ఆగాను అనమాట, ఎందుకంటే వీడియో తీసామని చెప్పి అయితే. గైస్ వెనకాల అయితే కళ్యాణదుర్గం బైపాస్ అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇక చక్కగా ముందరకైతే వెళ్ళామనుకోండి, ఇక్కడ వచ్చేసి బళ్ళారి బైపాస్ అనేది అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా చక్కగా అట్లే ముందరికి వెళ్ళిపోయినామంటే మనకి తప్పవనం సర్కిల్ అనేది అయితే వస్తుంది. చూడండి గైస్, ఇంకా అక్కడికి వెళ్ళి మనమైతే మళ్ళీ ఇంకా హైవే ఎక్కచ్చు అనమాట. హైవే ఎక్కితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది అనమాట వ్యూ గాయస్. ఇప్పుడైతే మనం బళ్ళారి బైపాస్కి అయితే వచ్చేసాం అనమాట. చూడండి, ఇక్కడ ఐలవనంతపురం అని అది చూసినట్టే మనకు తెలిసిపోయింది అనమాట. సో ఇదేనమాట బళ్ళారి బైపాస్. చూడండి గాయస్, మార్నింగ్ అయితే భలే ఉంటుంది అనమాట అనంతపూర్ గాయస్. సో గాయస్, ఆఫ్టర్ లాంగ్ టైం అయితే సైకిల్ మీద అనమాట రైడ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట వీడియో గాయస్. వచ్చేసి మనకి తపోవనం సర్కిల్ అనమాట. ఇక్కడికైతే వచ్చాము, కొద్దిగా ముందరకైతే వచ్చాపని అనమాట. ఎందుకంటే పబ్లిక్ హెవీ ఉంటారనమాట. సో అందుకోసం అయితే మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టేసి ఒక 2 minutes అయితే నిలబడదామని చెప్పి అయితే ఆగాను అనమాట. కాళ్ళు అయితే ఫుల్ పీకేస్తున్నాయి అనమాట గైస్. చాలా రోజుల తర్వాత సైకిల్ తిప్పుతున్నాను కదా, అందుకని గైస్. ఇక్కడికైతే మనం ఇప్పుడు నేషనల్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మన అనంతపూర్లో ఉన్న ఇక చూడండి, ఇక్కడ చక్కగా అయితే ఇక మొత్తం డల్నే అనమాట. చాలా ఈజీగా అయితే వెళ్ళిపోయింది అనమాట సైకిల్. అయినా గైస్, సైకిల్ రైడ్ చేయడం అంత ఈజీ కాదు, హెవీ అనమాట. అసలుకి అలవాటు నెలలు అయితే అస్సలు అయితే చేయలేరు గాయస్. ఓకే, మనం ఒక పక్కగా అయితే ఆపేసామన్నమాట. సైకిల్ ఫుల్ అయితే రైడ్ చేసామన్నమాట. చూడండి, ఇక్కడ మంచి ప్లేస్ అయితే కూర్చునేకుంటే ఒకటి అక్కడైతే సైకిల్ అయితే పక్కనకి ఆపేసి. సో గైస్, ఇప్పుడైతే మనం సైకిల్ అయితే పక్కనకి అయితే ఆపేసామన్నమాట. చూడండి, ఇక్కడైతే పెట్టేసాను సైకిల్కి, స్వెటర్ ఉన్న దానిపైన వేసేసిన. ఇక కొద్దిగా ఒక 5 minutes అయితే కూర్చుందామని చెప్పి అయితే ప్రశాంతంగా అయితే కూర్చున్నాను అనమాట గాయస్. అట్లయితే ఇది వచ్చేసి NH44 హైవే అనమాట మనకి. ఇక చూడండి, ఇక్కడైతే మన సైకిల్ ఉంది. ఇక మనమైతే ఇక్కడైతే కూర్చొని ఉన్నాం గాయస్. నెక్స్ట్ లెవెల్ స్టంజ్ జరిగింది అనమాట నా సైకిల్తో. మీరు చూపిస్తే షాక్ అయిపోతారనమాట. చూపిస్తా చూడండి గాయస్. ఇప్పుడే అనమాట ఇక్కడ సైకిల్ ఇక్కడ ఆపేసాను. ఇక ఇక్కడ కూర్చుందామని చెప్పి ఒక 5 minutes కూర్చున్నాను అనమాట. కూర్చొని చూస్తూ ఉంటే నా సైకిల్కి ఇక్కడ చూడండి గాయస్, చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ చూడండి టైర్. నేను ఇంటికాడ వచ్చేటప్పుడు మొత్తం చెక్ చేసుకునే వచ్చాను అనమాట, కానీ ఇక్కడికి వచ్చాక చూడండి. సో ఇట్లయితే ఉంటారు అనమాట మనతోని. ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా అయితే తొక్కాలన్నమాట. మళ్ళీ ఎన్నికి పోయేటప్పుడు సైకిల్, ఇప్పుడు రివర్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు, లేదంటే ట్యూబ్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది గైస్. ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి అయితే చాలా లాంగ్లో అయితే ఉన్నామన్నమాట. బ్యాక్ అయితే రిటర్న్ అయితే వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవుతున్నాను అనమాట. సో లెట్స్ గో గాయస్. సో ఇక డైరెక్ట్ టీ మంత్రకి అయితే వచ్చేసి టీ అయితే తాగేస్తున్నామన్నమాట. ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినా అనమాట గైస్. ఇక క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటే కొంచెం వీడియో కూడా తీయడానికి కొద్దిగా సిగ్గు అనిపించింది. ఇక అందుకని చూడండి, ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినా అనమాట గైస్. హెవీ అంటే అలసిపోయినా. సాయంత్రం మళ్ళీ వేరే పని కూడా ఉంది. ఇప్పటికైతే ఫుల్ ప్యాక్ అయిపోయింది అనమాట. ఫుల్ సైకిల్లో హెవీ అయితే తిరిగేసినాం అనమాట. సో ఇక లెట్స్ గో బాయ్ అనమాట గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఉంటా బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.